అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబరు 12. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. సిమ్యోను అనగా యెహోవా విన్నాడు అని అర్థం. ఆదికాండము 29:33. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని దేవుడు వాగ్దానం చేసెను. సూచనలు నిదర్శనముల కొరకు వేచి ఉండవలసిన అవసరత ఏమాత్రమును లేదు. నీవు ఆయన వాగ్దానమును నమ్మి ప్రభువు నీ ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చెనని వందనములు చెప్పనారంభించుము. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభువే చెప్పెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రభువు ప్రార్థన విని మనకు జవాబిచ్చునను విశ్వాసమే శక్తివంతమైన ప్రార్థన యొక్క రహస్యమై ఉన్నది. దేవుని అనుమానించకుము. మనము అసాధ్యము అని అనుకున్నవి ఆయన చేయును. విశ్వాస జీవితము సంతోషకరమైన జీవితంగా ఉన్నది. ప్రతి ఒక్క దాని కొరకు నీవు దేవుణ్ణి నమ్మవచ్చును. మా స్వంత అనుభవంలో ఇది ఎన్నోసార్లు వాస్తవమగుటను కనుగొంటిమి. నేనొక ఉదాహరణను చెప్పెదను. 1954లో మొదటిసారిగా మేము గుంటూరులో పరిశుద్ధ సమాజ కూటములు ఏర్పాటు చేయుటకు నడిపించబడితిమి. దేవుడు మాతో స్పష్టముగా మాట్లాడెను గనక మేము తేదీలను నిర్ణయించితిమి. ఏదేమైనను అటువంటి కూటముల కొరకు సరి అయిన కట్టడములు పరిసరములు లేకపోయినప్పటికీ కూటములు ఏర్పాటు చేస్తిమి. మేము దాదాపు 5,000 మంది హాజరగుదురని ఎదురు చూస్తిమి. అంతమందికి 9 దినములు వసతి ఏర్పాటు చేయుట అంత సులభమైన విషయం కాదని మేము ఎరుగుదుము. అయినను ప్రభువు ఏర్పాటు చేయునని నమ్మితిమి. మరియు దాని విషయమై మేము కొంచెము కూడా అనుమానపడలేదు. ఒక ఉదయకాలమున ప్రభువునందు ఒక సహోదరుడు నా యొద్దకు వచ్చి, స్థలము చూచుట కొరకు పట్టణంలోనికి వెళుదము అని సలహానిచ్చాను. మేము 3 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఒక ఆవరణమునకు చేరితిమి. అది చౌదరి అను హైందవుడైన ఒక పెద్ద మనిషికి చెందినదని తెలుసుకొంటిమి. మేము అతనిని చూచుటకు లోపలికి వెళ్ళి గుంటూరులో పరిశుద్ధ సమాజ కూటములను నడిపించవలనను మా కోరికను అతనికి వివరించితిమి. వెంటనే అతడు తన జేబులో చేయి పెట్టి ఖర్చుల కొరకు మాకు 25 రూపాయలు ఇవ్వబోయాను. మేము చందాలు వసూలు చేయుటకు రాలేదు, కానీ వసతి కొరకు మాకు స్థలము అవసరమని అతనికి చెబితిమి. అతడు ఎన్నో ఎకరముల ఆవరణమంతటిని మరియు తన భవనములోని విశాలమైన చాలా గదులు, ఒక 3 అంతస్తుల భవనమును మాకిచ్చుటకు ఎంతో ఇష్టపడెను. మేము పొందిన ఆశీర్వాదము యొక్క రహస్యమేమనగా, ప్రభువు మా అక్కరను తీర్చక మునుపే మేము ఆయన యందు నమ్మకముంచితిమి. మేము సిద్ధపాటు పనులను ఆరంభించినప్పుడు ఆర్థికంగా మా యొద్ద 10 రూపాయలు మాత్రమే ఉన్నవి. అయినను మేము ఎదురు చూచిన 5,000 మందిని పోషించుటకు అవసరమైనవన్నీ ప్రభువు సహాయం చేయునని పూర్తిగా నమ్మితిమి. ప్రభువు మా విశ్వాసమును గణపరిచి మా అక్కరలన్నిటినీ తీర్చెను. ప్రైజ్ ద లార్డ్.